తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంపు విషయంలో హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. చూస్తుంటే ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ఏ సమస్య లేనట్టు తెలంగాణ హైకోర్టు ఎందుకు సినీ ఇండస్ట్రీపై ఇంత పగబట్టింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. కానీ జీవోని బయటకు చూపించలేదు. చూపిస్తే ఎక్కడ మళ్ళీ టికెట్ రేట్స్ రద్దు చేస్తారో అనే భయం కావచ్చు. ఈ విషయం హైకోర్టుకి తెలియడంతో తెలంగాణ ప్రభుత్వంపై మూవీ టీంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జనవరి 8న మనశంకర వరప్రసాద్ గారు టికెట్ రేట్స్ ని పెంచుతూ జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమని రీసెంట్ గానే ఒక హైకోర్టులో ఒకరు పిటిషన్ వేశారు. జనవరి 11 రాత్రి 8 గంటల ప్రీమియర్ షోకు ఒక్కో టికెట్ 600 రూపాయలకు అమ్మడం అక్రమమని ఆ పిటిషన్ ఆరోపణ. అంతేకాకుండా జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో 100 రూపాయలు అదనంగా వసూలు చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం ఈ ధరల పెంపు కారణంగా అక్రమ ఆదాయం 45 కోట్ల వరకు వచ్చిందని పిటిషనర్ వాదన. ఇక నుండైనా టికెట్ రేట్స్ పెంపు చట్టవిరుద్ధమని అధికారికంగా ప్రకటించాలంటూ పిటిషనర్ హైకోర్టుని కోరారు. ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పెంచిన ధరలపై అమ్ముడైన టికెట్ల సంఖ్య, వాటి ద్వారా వచ్చిన డబ్బుల వివరాలు సమర్పించాలని జీఎస్టీ అధికారులను కోర్టు ఆదేశించింది. అంటే ఇప్పుడు అక్రమంగా 45 కోట్ల రూపాయలు వసూలయ్యాయి అనేది నిరూపిస్తే మనశంకర వరప్రసాద్ టీం ఆ 45 కోట్ల రూపాయలను వెనక్కివ్వాలా? అసలు ఎందుకు ఈ అంశాన్ని ఇంత సాగదీస్తున్నారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. పేదవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి లేదు. లక్షల్లో ఫీజులు గుంజుకుంటున్నారు. వీటిపై ఎందుకు ఎవరు కేసులు వెయ్యరు? ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే లేదు. సినిమా అనేది ఒక చాయిస్. అలాంటి రంగం మీద ఎందుకు ఇంత పగబడుతున్నారో అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.